ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటటువంటి అంశాలపైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్, మిగిలినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ అంబేద్కర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మన జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించి 29 పోలింగ్ స్టేషన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 29లో 3 పోలింగ్ స్టేషన్ విజయనగరం అర్బన్లో ఉన్నాయి. మిగతా అన్ని కూడా మండల హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 29 పోలింగ్ స్టేషన్లో మొత్తం 5223 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదవడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మార్నింగ్ 8 గంటల నుండి 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 10 గంటల వరకు అంటే 2 గంటల ఓట్ల టర్న్ తీసుకుంటే మన జిల్లాలో 19.34% ఓటు నమోదైంది. అంటే 1010 మంది ఉపాధ్యాయులు ఓటర్గా నమోదు చేసుకున్నారు. 19.34% ఎన్నిక జరిగింది. ఇంకా ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఈ పోలింగ్ సరళి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తున్నారు. ఈ మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్కి ఎన్ని గంటలకు తరలించేటటువంటి అవకాశం ఉంది? ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంటే 4 గంటల వరకు మన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకెవరు 4 గంటల లోపు పోలింగ్ స్టేషన్ లోనికి ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటున్నా వాళ్ళకు కూడా ఓటు ఎక్కడం కాబట్టి పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వరకు, నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వరకు పోలింగ్ ప్రక్రియ చేస్తాం. అది చేసిన తర్వాత మళ్ళీ అన్ని ఈ బాక్స్ లైన్స్ కూడా మేము డివిజన్ లెవెల్లో టెంపరీ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము. ఇక్కడ డివిజనల్ లెవెల్లో టెంపరీ స్ట్రాంగ్ రూమ్ తరలిస్తాము. అక్కడ మెయిన్ స్ట్రాంగ్ రూమ్ విశాఖపట్నం తరలించడం జరుగుతుంది. దానికి కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎస్పీ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే సార్, అంటే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రశాంతంగా ఓటింగ్ సరళి కొనసాగడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేయడం జరిగింది. అటు పార్వతీపురం, మన్యం జిల్లాకు వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా అక్కడ ఉండేటటువంటి కలెక్టర్ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా అక్కడ కూడా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోపక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అందరూ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వయోభారంతో సంబంధం లేకుండా వయసు పైబడినా సరే ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో చాలామంది వృద్ధులు అయితే వస్తున్నారు. ఆ విధంగానే మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక వృద్ధుడిని ఏలూరు గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లోని ఒక వ్యక్తి వృద్ధుడైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. గ్రాడ్యుయేట్ ఆయన చూస్తున్నాము. మీకు ఓటు వేయడం ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంవత్సరాలు ఓటు వేసాను, ఆనందంగా ఉంది. అంటే చాలా సంవత్సరాలు అంటే ఈ మధ్యలో వేయలేదంట. 20 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్కి. అంటే జనరల్ ఎలక్షన్స్ మీరు అట్లాగే వేస్తున్నారు కదా? జనరల్ ఎలక్షన్ ఓట్లేస్తాను. 20 సంవత్సరాల తర్వాత అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి చెప్పి ఆయన చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటున్నారు. అంటే ఒకరే కాదు, చాలామంది అయితే ఓట్ల వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఓపిక లేకపోయినా నడిచే సత్తా లేకపోయినా సరే ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓటు పోలింగ్ ఏ విధంగా సాగుతుందో, ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. ఉదయం 10 గంటల ప్రాంతానికి అయితే 15% పోలింగ్ నమోదైంది. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 15% నమోదైంది. అంటే విధంగా చూస్తే 2 గంటల్లోనే ఆ మేరకు ఓటింగ్ జరిగిందంటే కాస్త ఉత్సాహంగానే పోలింగ్ జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ సిబ్బంది ఏ విధంగా
ఓటర్లకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సూచనలు ఇస్తున్నారో మనం చూడొచ్చు ఇక్కడ. మొత్తం మీద అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే చురుగ్గా సాగుతుంది. మొత్తం 35 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. వారిలో ప్రధానంగా పోటీ అయితే టీడీపీ కుటుంబ అభ్యర్థి రాజశేఖర్, అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు వీరిద్దరి మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులు అయితే అలౌ చేస్తున్నారు. 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం అయితే 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఓటు వేయడం ఎట్లా ఉందండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్కి కూడా ఇప్పటివరకు నేను ఓటు వేయడం మానలేదండి. నేను నల్లజర్ల ఎంఈ ఓటు ఎప్పుడూ కూడా డ్యూటీలో ఉన్నా సరే పోస్టల్ బ్యాలెట్ కూడా వినియోగించుకుంటూనే ఉన్నాను. ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన వరం, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి అందరూ అని నా కోరిక. మీరు మండల స్థాయి అధికారి, జనరల్ ఓటింగ్ అంటే ఈవీఎం పోలింగ్ చూస్తారు, ఓటింగ్ చూస్తారు. ఇప్పుడేమో బ్యాలెట్ పేపర్తో చూస్తారు. ఇది 35 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ పేపర్ కూడా పెద్దగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఈ గతంలో కూడా ఇలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు, కానీ ఈసారి బాగా ఎక్కువగా ఉన్నారండి. మరి ఇంతమంది పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన అభ్యర్థులు కొందరే ఉంటారు కదా, అలా ఇబ్బంది ఏమి ఉండదనే అనుకుంటున్నాను ఓటు వేయడానికి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది, దాని ప్రకారంగా ఓటింగ్ చేస్తారు. చూస్తే మనం ఇక్కడ మండల స్థాయి అధికారి ఎంఈఓ అన్నారు. వాళ్ళైతే 15 క్రితం అయితే కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా సరే ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో అయితే వచ్చారు ఇక్కడికి. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్, ఉన్నత విద్యావంతులు కాబట్టి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో తాము ఓటు వేయడానికి వచ్చామని చెప్పి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏవైనా ఆంధ్రజ్యోతి, ఏలూరు.